ఆలయ నిర్వాహకులు మరికొన్ని విషయాల్ని కూడా గమనించాలి. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదం ప్యాకెట్ల మీద దేవుడి బొమ్మలు, అక్కడ అమ్మేటువంటి ప్రతి దాని మీద, ప్రతి వస్తువు మీద కూడా దేవుడి బొమ్మలు ఉంటూ ఉన్నాయి. గంధం పొడి మీద దేవుడి బొమ్మ, కుంకుమ మీద దేవుడి బొమ్మ, ఆ తర్వాత పసుపు ప్యాకెట్ల మీద దేవుడి బొమ్మ. సరస్వతీ దేవాలయకు బాసరకి వెళ్ళినప్పుడు పలక మీద అమ్మవారి బొమ్మ. ఆ కాగితాన్ని చించి అవతల పడేసి అక్షరాభ్యాసం కోసం వెడతారు. వెళ్ళినప్పుడు దాని మీద సన్నపు పేపర్ అమ్మవారి బొమ్మ ఉంటుంది. దాన్ని చించి చెత్తబుట్టలో వేసి తర్వాత దాని మీద అక్షరాభ్యాసం చేస్తారు. ఏ దేవత అనుగ్రహం కోసం మీరు అక్కడికి వెడుతున్నారో మొట్టమొదటిగానే ఆ అమ్మవారి బొమ్మను చించి చెత్తబుట్టలో వేసి తర్వాత అక్షరాభ్యాసం చేయిస్తూ ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పండి, అమ్మే వాళ్ళ దగ్గర ఇలాంటి బొమ్మ ఉంటే అమ్మవారిని పూజిస్తాం కానీ చించి మేము బయట పడేయం. అలాంటి బొమ్మ లేని పలకలు, బొమ్మ లేనటువంటి నోట్బుక్కులు, బొమ్మ లేనటువంటి పెన్నులు, పెన్సిళ్ళు ఇవ్వమని వాళ్ళని అడగండి. యూజ్ అండ్ త్రో పెన్నులు వస్తాయి, దాని మీద అమ్మవారి బొమ్మ ఉంటుంది. రాస్తారు, 10 రోజులు తీసి చెత్తబుట్టలో పడేస్తారు. అంటే ఏ అమ్మవారి అనుగ్రహం కోసం మీరు చదువు రావాలని ఆవిడని పూజిస్తున్నారో మీ పని అయిపోగానే ఆ విగ్రహాన్ని తీసి చెత్తబుట్టలో వేసేస్తూ ఉన్నారు. అంటే దాన్ని పెట్టుకొని పూజించలేరు, మీ తప్పు కాదు. కానీ మీరు కొనేప్పుడే జాగ్రత్త తీసుకొని ఇలాంటివి ఉంటే ఇలాంటి బొమ్మలు లేనివి కావాలని అడగండి. ప్రతి వాళ్ళు అలా అడిగితే అప్పుడు వాళ్ళు అలాంటి బొమ్మలు ఉన్నవి అమ్మడం మానేస్తారు. ఇలాంటి విషయాలు కూడా ఆలయ నిర్వాహకులు ఆ పరిసర ప్రాంతాల్లో దేవుడి బొమ్మల్ని ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, వస్తువులు కానీ, గంధం డబ్బాలు కానీ, అగరబత్తులు కానీ అక్కడ పెట్టకండి. ఆ ఆలయ ప్రాంగణం దగ్గర అవన్నీ చెత్త కుప్పలో దేవుడి విగ్రహం బొమ్మలు పోకూడదు అనేటువంటి నిబంధనలు పెట్టండి. అలా పెట్టినప్పుడు చాలామందికి అది తెలుసుకునే అవకాశం. ఇక్కడ ఏ దేవుడికి పూజ చేస్తున్నామో ఆ బొమ్మని విసిరి చెత్తబుట్టలో వేసేస్తూ ఉన్నాం. దానివల్ల ప్రయోజనం ఏమిటి? మనం భక్తితో ఉన్నామా, నిర్లక్ష్యంతో ఉన్నామా దేవుడి పట్ల? ఈ విషయాన్ని అందరూ ఆలోచించండి. ఆలోచించి కొద్దిగా మనకి భక్తి అంటే ఏ విధంగా ఉండాలి? స్వార్థం కోసం మూఢత్వం పులుముకోకూడదు. మనం భగవంతుని భక్తి అంటే హృదయంలో ఉండాలి. దేవుడు విగ్రహం దేవాలయంలో ఉండాలి, మన ఇంట్లో గోడ మీద ఉండాలి, దేవుడి అల్మారాలో ఉండాలి. కానీ చూసిన ప్రతి వస్తువు మీద దేవుడి బొమ్మలు వేసి దాన్ని తీసి చెత్తబుట్టలో వేయటం, ఆ చెత్తబుట్టలో ఈ రోజుల్లో పడేయకూడని వస్తువులన్నీ కూడా పడేయటం, ఆ తర్వాత ఆలోచించండి మనం ఏం చేస్తున్నామని. అందుకని ఆలయ నిర్వాహకులు కూడా ఆ ప్రాంగణంలో ఎవరూ కూడా శబ్ద కాలుష్యం చేయకూడదు, ఇతరత్ర దైవనామంతరం తప్ప ఇతరత్ర మాట్లాడకూడదు. పరిశుభ్రంగా మాత్రమే దేవుడి గుడిలోకి రావాలి, సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. అదేవిధంగా స్త్రీలు కానీ పురుషులు కానీ అపవిత్రంగా గుడిలోకి రాకూడదు అనేటువంటి నియమాల్ని మీరు బోర్డ్స్గా పెట్టండి. ప్రతి దేవాలయం ముందర ఇది పెట్టండి. నేను వేదనతో చెప్తున్నాను, మిమ్మల్ని విమర్శించడానికి చెప్పటం లేదు. బహుశా ఇలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. అందుకని తప్పనిసరిగా ప్రతి దేవాలయంలో కూడా పవిత్రతను కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఇలాంటి బోర్డ్స్ పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మనకి ఇండోనేషియా వెళ్ళినప్పుడు ప్రతి గుడి ముందర కూడా ఇలాంటి బోర్డ్స్ కనపడతాయి. మరి మన భారతదేశంలో మనం ఎందుకు పాటించటం లేదా ఆ విషయాన్ని? అందుకని ఆలయ నిర్వాహకులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ తర్వాత ప్రైవేటుగా నడిపిస్తున్నటువంటి దేవాలయాల వాళ్ళు కూడా పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా, గారవించి దప్పిదీర్చు కాలమేఘమా. వైశాఖ బహుళ ఏకాదశి విశిష్టత ఏమిటి?
మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తాయి. అయితే ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత మనకి కనపడుతుంది. ఆ విశిష్టతను అనుసరించి కనీసం ఆ ఏకాదశులు చేసినా కూడా ఎన్నో రకాల ఫలితాలని మనం పొందవచ్చు. అయితే కొంతమంది అంటూ ఉంటారు, ఫలితం కోసం మాత్రమే మనం పూజ చేస్తామా? ఇదేమైనా వ్యాపారమా? పూజ చేయటానికి భగవంతుడి కోరిక కోరడం కోసం మాత్రమే పూజ చెయ్యాలా అని. నిజానికి కోరిక కోసం భగవంతుడిని నమ్మక్కర్లేదు, పూజ చెయ్యక్కర్లేదు. ఇది ఇక్కడ ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలండి, ఎందుకు ఉపవసించాలండి, చేయటం వల్ల ఏమిటండి ప్రయోజనం, ఎందుకు చెయ్యాలి అంటే ఏదైనా కోరిక ఉంటేనే ఇలాంటివి చెయ్యాలా అనే వర్గం ఒకటైతే, పూజ చేస్తే ఉపవసిస్తేనే దేవుడు ఇస్తాడా అనేవాళ్ళు మరొక వర్గంలో మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సాంప్రదాయం ఉంది, ఒక వ్రతం ఉంది, ఒక పూజ ఉంది అంటే అనేక కోణాల్లో దాని వెనక అల్లికలు ఉంటాయి, అంతరార్థాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి, అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందుకని అది మనం గుడ్డిగా చేస్తే సరిపోతుంది, దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి. అంటే ప్రయోజనం కోసమే దేవుణ్ణి పూజించాలా అనేటువంటి విషయానికి వస్తే, మొట్టమొదటికే ఎవరు మోక్షం కావాలి అని అనుకోరు. కొంతమంది అంటూ ఉంటారు, భగవంతుడి కోసం మాత్రమే మనం పూజించాలి, కోరికల కోసం అక్కర్లేదు అని. ఆ మాట నిజమే. కానీ అందరికీ ప్రారంభంలోనే మోక్షం అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు. మోక్షం అంటే చచ్చిపోయాక మనకు మోక్షం ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసండి, ఉన్నంత వరకు అనుభవించాలి, హాయిగా ఎంజాయ్ చేయాలి అనేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం మనం? ప్రారంభంలోనే మనకి మోక్షం అనేటువంటి మాట రాదు. కానీ భగవద్గీతలో కూడా మనకేం చెప్తోంది, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకేం చెప్తూ ఉన్నాయి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఈ 4 కోసం. అయితే ధర్మంగానే అర్థాన్ని, అంటే అర్థం అంటే ధనాన్ని సంపాదించాలి, ధర్మంగానే కామాన్ని నెరవేర్చుకోవాలి. ఆ ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో ఇక్కడ ధర్మంతో అర్థం, ధర్మంతో కామం అనేటువంటివి మనకి నిర్దేశించబడి ఉన్నాయి. మరి అలా ఉన్నప్పుడు ఆ ధర్మం అనేటువంటిది తెలియాలి అంటే మనకి ఆధ్యాత్మికత కావాలి. దానికి ప్రమాణికంగా భగవంతుడు మనకేం చెప్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలు మనకి తెలియాలి. అంటే వాటిని మనం పాటించాలి కదా. అలా పాటించినప్పుడు మాత్రమే మనం ధర్మంగా నడవగలుగుతాం కదా. అది ఒక దారి అయితే, ఇక్కడ మనకి ఏకాదశి వ్రతం అనేటువంటిది వ్రతరాజము అనేటువంటిది. అంటే అన్ని వ్రతాల్లోకి ఉత్కృష్టమైనటువంటిది, విశిష్టమైనటువంటి వ్రతంగా ఏకాదశి వ్రతం గురించి చెప్తారు. అసలు ఏమీ అక్కర్లేదు, గుడ్డిగా భగవంతుడిని నమ్మేయండి, ధర్మంగా నడవండి, క్రమశిక్షణగా ఉండండి, దయ కలిగి ఉండండి, సత్యంగా ఉండండి. ఆయనకి ఇవి చాలు. మీరు ఏదో ఆయనకి కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, ఆయనకి బట్టలు పెట్టక్కర్లేదు, ఆయనకి అభిషేకాలు చేయక్కర్లేదు. చేస్తే ఎదురుగా మనకి ఒక భగవంతుడు కనిపిస్తున్నాడు అనే ఒక రూపం చూసుకుని మనం ప్రేమతో మన బిడ్డకి స్నానం చేయిస్తాం, మన బిడ్డకి బట్టలు వేస్తాం, మన బిడ్డకి అలంకారాలు చేస్తాం, ముద్దొస్తూ ఉంటుంది, సంతోషిస్తాం. అదేవిధంగా మనకి ఇష్టమైనటువంటి దైవానికి కూడా మనం అభిషేకాలు చేసుకుంటాం, అలంకరణలు చేసుకుంటాం, ఆయనకి నైవేద్యాలు పెడతాం, ఆయన తిన్నాడని అది ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. దానివల్ల మనకి మంచి జరుగుతుందని మనం నమ్ముతాం. అందులో తప్పేం లేదు కదా. ఆ విధంగా కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ ఏకాదశి గురించి చెప్పేప్పుడు మనకి అనేక కోణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు ఏమిటి, ఉపవసించాలి అంటూ ఉంటారు. ఆ ఉపవాసం ఎందుకు చేయాలండి? భగవంతుడికి మనం కడుపు మార్చుకుంటే సంతోషిస్తాడా అనే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఏ రోజు ఉపవసించాలి, ఏ రోజు ఉపవసించకూడదు, ఏ రోజు తినాలి, ఏ రోజు రాత్రి తినాలి, ఏ రోజు రాత్రి తినకూడదు, ఏ సమయంలో తినాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అనేటువంటి నియమాలు కూడా మనకి కనిపిస్తాయి. దానివల్ల మనకి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనకి ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తోంది, కనీసం వారానికి 1 రోజైనా కూడా లంఘనం పరమౌషధం అని.